నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వెళ్లారు. అక్కడ కూడా పాత ఏడుపులే, అమరావతికి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు అని. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవే మాటలు, ఇప్పుడు 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా అదే పాట పాడుతూ ఉన్నారు. మరి నిజంగానే అమరావతిలో ప్రభుత్వం వేల కోట్లు గుమ్మరిస్తోందా? దీనివల్ల మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందా? అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటి ప్రాంతీయ అసమానతలు రెచ్చగొట్టే 11 సీట్లకు పడిపోయారు. మరి ఇప్పుడు కూడా అవే ప్రజలపైన రుద్దాలని చూస్తున్నారు. సో ఇవి ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేవలం అమరావతికేనా, మిగతా ప్రాంతాలకు కాదా? ఇవన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. మేడం, మొన్న నర్సీపట్నం వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు మీరు చూసుంటారు. అసలు వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఒక క్లారిటీ ఉన్నట్టు కనిపించట్లేదు. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అవ్వకముందు నుంచి చూస్తూనే ఉన్నాం. కొద్దిసేపు అమరావతికి నేను అనుకూలం అంటారు, వ్యతిరేకం అంటారు, మళ్ళీ అనుకూలం అంటారు, ఇలా రకరకాల వ్యాఖ్యలు చేస్తూ మళ్ళీ రీసెంట్గా లక్షల కోట్లు అక్కడ గుమ్మరిస్తున్నారు, అదంతా వృధా ఖర్చు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అండ్ అలా పెట్టడం వల్ల మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుంది. ఏంటి ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? అసలు అమరావతి గురించి ఆయనకు ఐడియా ఉందా అసలు? మరి ఇప్పుడు గూగుల్లో వస్తుంది కదండి వైజాగ్కి, అది కనిపించలేదు ఆయనకి. ఇవాళ ఎన్ని లక్షల కోట్లు మొత్తం వైజాగ్లో ఇవాళ 6 లక్షల కోట్లకి పెట్టుబడులు పెట్టడానికి ఒక పక్క గూగుల్ వచ్చింది. గూగుల్ వస్తే మెటా వస్తుందని చెప్పారు ఆయన, ఎవరు లోకేష్ గారు. ఇవాళ వాళ్ళు తీసుకొస్తున్నారు, సీ కేబుల్ తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇవాళ టీసీఎస్ చంద్రశేఖరన్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. సో మొత్తం మీద 6 లక్షల కోట్లు మీరు కనుక చూసుకున్నారంటే మొత్తం అసలు ఎంతెంత వస్తున్నాయని మీరు ఆశ్చర్యపోతారు. అమెరికా వెలుపల 56,000 కోట్లతో అతిపెద్ద డేటా సెంటర్ని 1000 మెగావాట్లు ఏర్పాటు చేసేందుకు గూగుల్ ఇప్పటికే ప్రభుత్వానికి అంగీకారం తెలిపింది. సో నవంబర్లో వీళ్ళు ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నారు. అదేవిధంగా గూగుల్ అనుబంధ సంస్థ రైడన్ ఇన్ఫోసిస్ ఇండియా 87,250 కోట్ల పెట్టుబడితోటి 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. సో శుక్రవారం జరిగిన ఈ మంత్రిమండలి సమావేశంలో దీనికి వీళ్ళు ఈ సంస్థ ప్రతిపాదనను అంగీకరించారు. ఇలా తీసుకోండి, మొత్తం మీకు సిపి టెక్నాలజీస్ 16,000 కోట్ల పెట్టుబడులతోటి డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. అదేవిధంగా మెటా సంస్థ ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు సముద్ర గర్భంలో సబ్మెరైన్ కేబుళ్ల ద్వారా విశాఖలో ల్యాండింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అంటే ముంబైకిను వైజాగ్కి అది అనుసంధానంగా ఉంటుంది. తర్వాత ఆయా సంస్థలు ఏర్పాటు చేసే మొత్తం హై స్పీడ్ డేటా సెంటర్లతోటి ఏఐ, క్వాంటమ్, తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి సంస్థల ఏర్పాటుకు విశాఖ భవిష్యత్ కేంద్రంగా మారనుందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు సమాధానం చెప్పమానండి. ఇప్పుడు ఇవాళ ఐటీ హబ్గా వైజాగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 4 లక్షల ఉద్యోగాలు పైచిలికి ఇచ్చారు. వీళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ప్రతిపాదన ఇచ్చింది కూటమి ప్రభుత్వం. వాళ్ళ ముందు ఎలక్షన్స్ ముందు వాళ్ళు చెప్పిన దాంట్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము యువతకని చెప్పారు. 4.5 లక్షలు ఇచ్చారు. ఇప్పుడు ఇవి రావడం ద్వారా కనీసం మీకు మినిమం 2.5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. సో రానున్న 2-3 ఏళ్లలో ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయో చూసుకోండి. అంటే ఇది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఉద్యోగాల కల్పన అనేది జరుగుతుందన్నమాట. 2 రకాలుగా ఇందులో వస్తాయి, మనం మొన్న మాట్లాడుకున్నట్టు. సో ఏ రకంగా చూసినా ఇవాళ వైజాగ్ అనేది ఒక ఐటీ హబ్ అయితే, మీకు రాయలసీమ తీసుకుంటే రాయలసీమలో మీకు కార్ల ఫ్యాక్టరీ వస్తుంది, ఇంకా చాలా వస్తున్నాయి అక్కడ కూడా. సో ఎక్కడికక్కడ వికేంద్రీకరించి మీకు పరిశ్రమలు అనేవి, మీకు అమరావతి ఒకటే డెవలప్ అవడం అనేది జరగట్లా. ప్రతి చోట ఇక్కడ మొత్తం అంటే ఇక్కడ జరుగుతోంది, మీకు వైజాగ్లో జరుగుతోంది, ఇక్కడ జరుగుతుంది. అందుకే కదా ఇవాళ కర్ణాటక బాధపడుతోంది, మీరు మొత్తం తీసుకెళ్ళిపోతారా మా దగ్గర నుంచి అని. ఇవాళ ఎందుకు ఇన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయి? ఒక గూగుల్ రావడం ద్వారా ఇవాళ ఇన్ని టెక్నాలజీ సంస్థలు ఎందుకు వస్తున్నాయి? ఇంకొకటి ఇవాళ హై స్పీడ్ మీకు ఇంటర్నెట్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ కావచ్చు, వీటన్నింటి వల్ల ఇంకా సౌలభ్యం పెరుగుతుంది. అంటే మనకి ఇవాళ టెక్నాలజీ లేకుండా, ఒక ఇంటర్నెట్ లేకుండా మనం ఏ పని చేయలే. హై స్పీడ్ టెక్నాలజీస్ ఇవాళన్నీ కూడా. సో ఇవాళ లోకేష్ గారు తీసుకునే నిర్ణయాల వల్ల ఇవాళ కర్ణాటక భయపడుతోంది, మొత్తం ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తాయా? ఇవాళ వైజాగ్ ఎందుకు అందరి కళ్ళు వైజాగ్ మీద ఉన్నాయి అంటే, ముఖ్యంగా మనకి ఇవాళ ఎన్ని ఎకరాలైనా ఇవ్వడానికి మన దగ్గర భూమి ఉంది, ప్లస్ మనకి కోస్తా తీరం ఉంది, ప్లస్ మనకి సముద్రం ఉంది.
అంటే మనకి ఎగుమతులు చేసుకోవటానికి ఉంది, దిగుమతులు చేసుకోవటానికి ఉంది, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఎవ్రీథింగ్ మనకి చాలా సౌలభ్యం ఉంది చెప్పాలంటే. ఇంకొక విషయం ఏంటంటే కర్ణాటకకి లేనిది మనకున్నది. మీకు వైజాగ్ ఏ రకంగా చూసుకున్నా మీకు వైజాగ్ ఏంటంటే ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ మీకు ఎక్కడ మీకు దానివల్ల ట్రాఫిక్ సమస్య రాదు. మీరు వైజాగ్ చూసే ఉంటారు. మీరు వైజాగ్ టోపోగ్రఫీ చూసుకుంటే మీకు ట్రాఫిక్ సమస్య రాదు ఫస్ట్ థింగ్. మీకు వేరేస్ కర్ణాటకలో ఇవాళ ఒక సగటు జీవి రోజుకి 5 గంటలు ఇందులో ఉండిపోతున్నాడు, ఇందులో ట్రాఫిక్లో. అందుకని ఇవాళ కంపెనీలన్నీ తరలిపోవాలని ఆలోచిస్తున్నాయి. రోడ్లు బాగున్నాయి మీకు వైజాగ్లో, వాతావరణం బాగుంది, మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటున్నారు విదిన్ నో టైం. సో ఇవన్నీ అడ్వాంటేజ్. వీటన్నింటినీ మించి దూసుకెళ్ళిపోతున్నాడు లోకేష్. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి మీకేం కావాలో చెప్పండి నేను చేస్తాను. ఒక ఐటీ మినిస్టర్గా ఆయన తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. సో ఇప్పుడు చెప్పమానండి జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది ఏంటంటే ఇవాళ వైజాగ్ యాక్చువల్గా నేను ఒక రిషికొండ ప్యాలెస్ కట్టుకున్నాను, నేను వైజాగ్లో నేను ఒక రాజధాని పెట్టాలనుకున్నాను, కానీ వీళ్ళు అమరావతిని రాజధానిగా చేస్తూ అమరావతిని డెవలప్ చేస్తూ ఇవాళ ఇన్ని తీసుకొస్తున్నారు అని ఏడుపుతోటి ఆయన ఆ రకంగా మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప జగన్మోహన్ రెడ్డి చేసేది ఏం లేదండి. నిన్న యాక్చువల్గా మెడికల్ కాలేజెస్ గురించి ఆయన మాట్లాడడానికి ఏముంది? ఒక మొండిగోడల దగ్గర నిల్చుని ఒక కలర్ ఫోటో చూపించి నేను కట్టించుంటే ఇలా ఉండేది అన్నాడు కదా, అదే విధంగా ఉంటుంది ఆయన మాటలు కూడా. అందుకని ఆయన మాటలు తీసుకుని ఎవడో ఆలోచించక్కర్లేదండి. ఇవాళ యూత్ చాలా సంతోషంగా ఉంది. చెప్పాలంటే అసలు ఆంధ్రప్రదేశ్ ఐటీ హబ్గా ఈ 2029 నాటికి అయిపోతుందండి. విజన్ 29 అనేది మన లోకేష్ గారి ఆలోచన మనకు అనిపిస్తోంది. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విజన్ని మించి విజన్ అందుకుంటున్న యువ ఏమనాలి ఐటీ మినిస్టర్ లోకేష్ అని మనం చెప్పచ్చు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడుతున్నారు. అమరావతి అభివృద్ధి ద్వారా మిగతా ప్రాంతాలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన్నే మనం తీసుకుంటే ఆయన ఏమన్నారు? అభివృద్ధి కోసం నేను విశాఖలో రాజధానిని పెడతాను, రాయలసీమలో కోర్టుని పెడతాను, ఇలా రకరకాల 3 ప్రాంతాల్లో 3 రాజధానులు నిర్మిస్తానని చెప్పారు. అది అంటే అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా అవుతుంది అని మనం అనుకోవచ్చు. అంటే అధికార వికేంద్రీకరణ చేసి అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి ఆయన మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? అలాగే ఇప్పుడు విశాఖలో వస్తున్నటువంటి పెట్టుబడులు అండ్ ఇంకొక మాట కూడా వినిపిస్తోంది, విశాఖను ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయి, అమరావతికి ఎక్కువ పెట్టుబడులు రావట్లేదు అని కూడా, అది కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. సో ఆ రకంగాను ఈ రకంగాను 2 రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఏది వాస్తవం? మరి మీరేం చెప్తారు దీని గురించి? జగన్మోహన్ రెడ్డికి అంటే అతనికి సొంతానికి అంటే భారతీయ సిమెంట్కి ప్రాఫిట్ ఎట్లా రావాలి, లేదు సాండూరు పవర్కి దాన్ని ఎసెట్స్ ఎట్లా పెరగాలి, ఇటువంటి ఆలోచనలు ఉంటాయి తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం ఎట్లా సంపద సృష్టించవచ్చు, సంపద సృష్టించడం ద్వారా పేద ప్రజల జీవన ప్రమాణాలని ఎలా మెరుగుపరచవచ్చు, ఇటువంటి ఐడియాలు ఆయనకు ఉండవు. ఆయనకి కేవలం ఎంతవరకు రెడీమేడ్ ఫుడ్ ఉంటే అది కొట్టేసి మన ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అన్న ఆలోచన ఉంటుంది. అందుకని అటువంటి మనిషి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మీకు నర్సీపట్నం వెళ్ళావు, నీ పర్పస్ ఏంటి? మెడికల్ కాలేజీలు చూపించటానికి. నువ్వు కట్టేసావు కదా, కంప్లీట్గా కట్టేసావు, వాటిని ప్రారంభించేసావు, వాటికి సీట్లు వచ్చేసినాయి, వాటిలో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు అని కదా నువ్వు చెప్తున్నది. 17 మెడికల్ కాలేజీలు చూపిద్దామని బయలుదేరావు. నువ్వు వెళ్ళిన మెడికల్ కాలేజే పూర్తి కాల. నువ్వు వెళ్ళిన మెడికల్ కాలేజే పూర్తి కావడం పక్కన పెట్టు, అసలు గోడలు లేవు. అటువంటి చోటకి నువ్వే వెళ్ళావు అంటే మిగిలిన 16 పూర్తయినట్ట కానట్ట. అటువంటి పరిస్థితుల్లో నీకు ఒక్క మెడికల్ కాలేజీని 17 మెడికల్ కాలేజీలు కేంద్రం ఇస్తే నీ 5 సంవత్సరాల కాల పరిమితిలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా పూర్తి చేసే సామర్థ్యం లేని నీకు అమరావతి డెవలప్మెంట్ ఏం అర్థమవుతుంది, ఎట్లా అర్థమవుతుంది?
విశాఖపట్నం డెవలప్మెంట్ ఎట్లా అర్థమవుతుంది? నీకు రాయలసీమలో నీకు ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో జరుగుతున్న డెవలప్మెంట్ నీకు ఏం అర్థమవుతుంది? నీకు ఏమీ అర్థం కాదు. నీకు నీ జిల్లాలో, నీ ఉమ్మడి కడప జిల్లాలో నువ్వు అక్కడ ఒక స్టీల్ పరిశ్రమని నేను తెచ్చేస్తున్నాను. తెచ్చావా? ఎన్ని రోజులు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు ఎన్నిసార్లు దానికి నువ్వు మీ నాన్న దానికి ఎన్నిసార్లు శంకుస్థాపన చేశారు? తెచ్చావా? మరి ఎందుకు తేలా? విశాఖపట్నం చూస్తే లేదు అసలు విశాఖపట్నం మీద జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కన్నేసి ఉన్నాడు. అందుకనే అప్పుడెప్పుడో చాలా కాలం కిందట వాళ్ళ అమ్మని అక్కడ పోటీ పెట్టాడు ఎంపీగా. అప్పుడు చాలామందికి అర్థం కాలేదు. కానీ సబ్బం హరి అని ఆయన లీడర్, పెద్ద లీడరు, ఇప్పుడు లేరు, ఈజ్ నో మోర్. ఆయన క్లియర్ కట్గా చెప్పాడు, ఈ మొత్తం ఈ విజయలక్ష్మిని ఓడించండియా, ఇప్పటికే మొత్తం ఆ కడప జిల్లా నుంచి అడపంచలు కట్టుకొని దిగుతున్నారు. ఇక్కడ మొత్తం ల్యాండ్లన్నీ కబ్జా పెడతారయా, మొత్తం జాగ్రత్తగా ఉండాలి, ఇప్పటికే పెట్టేశారని చెప్పి ఆయన అప్పట్లోనే చెప్పాడు. చెబితే వైజాగ్ ప్రజలు చాలా తెలివిగా విజయలక్ష్మిని ఓడించారు. ఆ తర్వాత ఇతను ముఖ్యమంత్రి అయ్యాడు కదా ప్రమాదవశాత్తు. ఈజ్ అన్ యాక్సిడెంటల్ సీఎం. ప్రమాదవశాత్తు ముఖ్యమంత్రి, ప్రమాదం ఆయనకు కాదు, ఆంధ్రప్రదేశ్కి. ఆ ప్రమాదవశాత్తు ముఖ్యమంత్రి అయ్యి మొత్తం విశాఖపట్నాన్ని ఎట్లా కొల్లగొట్టాడో మనం చూసాం. విజయసాయిరెడ్డి వీరగాథలు, ప్రేమగాథలు మనకు తెలుసు. వైవి అరాచక గాథలు మనకు తెలుసు. నిన్నో మొన్న ఎప్పుడో అక్కడికి వెళ్ళాడు కదా, నర్సీపట్నం వెళ్ళాడు. నర్సీపట్నం వెళ్ళినప్పుడు వైవి సుబ్బారెడ్డికి ఏం సంబంధం? వైవి సుబ్బారెడ్డి ఏ జిల్లా వాడు? ఒంగోలు, ప్రకాశం జిల్లా వాడు. అక్కడ ఎందుకున్నాడు? అక్కడ నీ ఏర్పాట్లు ఎందుకు అంత అవసరం ఏంటి? నీకు అమోఘమైన ప్రజాదరణ ఉన్న నాయకుడివి కదా నువ్వు. నీకు మొత్తం నాకు 40% వచ్చినాయి, 40% వచ్చి ఓట్లు అని చెప్తున్నావు కదా. మరి నీకు ముందరెళ్ళి ఆర్గనైజర్లు కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉంది. నువ్వు మెడికల్ కాలేజీలన్నీ కూడా రకరకాలుగా చెప్పావు. నువ్వు అసలు మొత్తం కంప్లీట్ చేశానని చెప్పి నువ్వు కంప్లీట్ చేసింది ఏంటి అంటే ఋషికొండది ఒక్కటే. ఋషికొండలో బిల్డింగ్ కట్టుకున్నాడు కదా, 600 కోట్లు పెట్టి కట్టుకున్నాడు ఆ గోల్డ్ కమోడ్ తోటి. అది తప్ప నువ్వేం చేయలేదు కదా. జగన్మోహన్ రెడ్డికి ఈ అమరావతి అభివృద్ధి చెందటం అనేది అది ఒక అతనికి అమరావతి అన్న పేరు తలుచుకుంటేనే భయం పుడుతున్నది. జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో భయం ఒకటి. అమరావతి భయం అంటే ఎందుకు భయం అని మీరు నెక్స్ట్ క్వశ్చన్ మీరు అదే అడుగుతారు కాబట్టి మీరు అడగకుండానే చెప్తా. భయం ఎందుకు అంటే అక్కడ శిలాఫలకం మీద ఇప్పటికే చంద్రబాబు నాయుడు పేరుంది. రేపొద్దున జాతికి అంకితం చేస్తాడు. ఈయనను ప్రధాని నరేంద్ర మోడీ వచ్చేసి అమరావతిని ఇంకో 2 ఏళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారు. వీళ్ళ పేర్లు అక్కడ చిరస్థాయిగా నిలబడతాయి. అది భయం. అందుకని దాన్ని ఎట్ట జడగొట్టాలి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి టైంలో స్పీకర్గా పనిచేశాడు ఒక అతను, తమ్మినేని సీతారామని. అతను చాలా పెద్ద మేధావిలాగా ఫీల్ అవుకుంటూ ఉంటాడు. ఇక్కడేముంది శ్మశానం ఇదంతా అది ఇది అని చెప్పాడు. మరి ఆ శ్మశానంలో కూర్చొని అసెంబ్లీ నడిపాడు. మరి గడిపాడు కదా, ఇంకెక్కడ నడిపాడు? శ్మశానం నుంచే నడిపాడు. అండ్ ఇంకొకటి ఆయన అన్నారు అమరావతి డెవలప్ చేస్తున్నారు, మిగతా ప్రాంతాలు చేయట్లేదు. ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఆయన అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో అధికార వికేంద్రీకరణ చేశారు, కానీ విశాఖను రాజధాని చేస్తానన్నారు. 5 ఏళ్లలో అసలు దాని ఊసే లేదు. ఇప్పుడు వచ్చి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. అసలు ఆ హక్కు ఆయనకు ఉందంటారా? అసలు అతను అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటో అతనికి తెలియదు. అధికార వికేంద్రీకరణ అంటే అంతకన్నా తెలియదు. అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ
ఈ రెండు ఇప్పుడు జరుగుతున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇప్పుడు విశాఖపట్నం ఐటీ హబ్గా రూపాంతరం చెందింది. మొత్తం అన్ని రకాల పరిశ్రమలు కూడా అక్కడికి వస్తున్నాయి. ఐటీ ఇండస్ట్రీ కూడా డెవలప్ అవుతుంది. అధికార వికేంద్రీకరణ అర్థం తెలీదు, అభివృద్ధి వికేంద్రీకరణకి జగన్మోహన్ రెడ్డికి అర్థం తెలీదు. ఇక్కడ విశాఖపట్నం ఏరియా మొత్తం అంతా కూడా దాన్ని ఐటీ పరిశ్రమలతోటి నింపేస్తూ ఉన్నారు. ఐటీ హబ్గా మారుతున్నది. విశాఖపట్నం ఆల్రెడీ టూరిజం హబ్గా మారి ఉన్నది. వీటితో పాటు ఆ చుట్టుపక్కల ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిపోతున్నది. నీకు అంటే 1-2 కాదు, నీకు ఆర్సెల్ఆర్ మెటల్ వాళ్ళు నిప్పాన్ ఇండియా వాటితో కలిసి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో 61,000 కోట్ల పెట్టుబడితోటి వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇట్లా మొత్తం అన్నీ అంటే 1 కాదు 2 కాదు, రకరకాల అన్ని ఏరియాలలో డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. నీకేంటి బాధ? నీ ఏడుపు ఎందుకు? అమరావతి మీద ఎందుకు ఏడుపు అంటే చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందేమోనని. నీకు చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందేమో అని నువ్వు భయపడక్కర్లా. ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి పేరు ఉన్నది. అందుకనే ఇంత షార్ట్ స్పాన్లో చాలా తక్కువ పీరియడ్లో 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆయన తేగలిగాడు. నువ్వు ఏడుస్తున్న కొద్దీ పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి వచ్చే పరిశ్రమలు పెరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎంత ఏడుపు గుక్కబెట్టి ఏడుస్తూ ఉంటే అంత ఎక్కువ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. అది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. అందుకని ఉత్తరాంధ్ర వెళ్తాడు, అమరావతిని తిడతాడు. అమరావతి వస్తాడు, ఉత్తరాంధ్రని తిడతాడు. అటు రాయలసీమ పోతాడు, అమరావతిని తిడతాడు. ఈ టైపు రాజకీయాలు ప్రజలు రిజెక్ట్ చేశారు. ప్రజలు రిజెక్ట్ చేసిన ఒక రిజెక్టెడ్ పొలిటీషియన్ ఈ జగన్మోహన్ రెడ్డి. నీకు 151 స్థానాలు ఇచ్చి నెక్స్ట్ ఎలక్షన్లో జరగానే నేను తీసి ఇచ్చిరి కొట్టారు అంటే దాని అర్థం ఏంటి? యు ఆర్ అన్ రిజెక్టెడ్ పాలిటీషియన్. నువ్వు రిజెక్టెడ్ పాలిటీషియన్వి నువ్వేం చేయాలి? గప్చిప్పు నోరు మూసుకొని నీ పని చూసుకోవాలి. నువ్వు లండన్ పోతావో అమెరికా పోతావో పోవాలి. ఆ లండన్ వెళ్తూ ఏదన్నా ద్వీపకల్పంలో ఆగుతావా నీ ఇష్టం. అంతేకాని నువ్వు అమరావతి మీద పడి ఆడటం, పోలవరం మీద పడి వాళ్ళ పేపర్లు ఉన్నాయి కదా, వాళ్ళ పేపర్లు వాళ్ళ ఛానల్స్లో అయితే ఎంత దారుణంగా రాస్తున్నారంటే పోలవరం ప్రాజెక్టు మీద విదేశీ నిపుణులు వచ్చి చక్కగా జరుగుతున్నదా, మీ పనులన్నీ బాగా జరుగుతున్నాయి, మీరు చక్కగా రా మెటీరియల్ని ఎర్త్ రాక్ఫిల్ డ్యామ్ని పూర్తి చేయటానికి మీరు ఇమ్మీడియట్గా మెటీరియల్ అంతా రెడీ చేసుకోండి. మెటీరియల్ రెడీ చేసుకోకపోతే అది డిలే అవ్వచ్చు, అందుకని చెప్తున్నామని చెప్పి వాళ్ళు చెబితే, అంటే ఇట్ ఈజ్ అ సజెషన్. నీకు ఒక సజెషన్ని వాళ్ళు ఇస్తే పోలవరం అయిపోయినాయి, పనులు అయిపోయినాయి అని రాసుకున్నాడు. అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయింది. ఏం మునిగిందిరా వచ్చి చూడు. నువ్వు కట్టిన మెడికల్ కాలేజీలు మునిగిపోయినాయి. ఎక్కడ అన్ని చోట్ల నీళ్ళు ఉన్నాయి. మొత్తం ఆయన ఎవరో ఆ బాపట్ల కాలేజీని, మెడికల్ కాలేజీని చూపించాడు ఆయన, బీసీ రెడ్డి అనే ఆయన ఒక యూట్యూబర్. ఆయన మొత్తం చూపి అన్నీ మునిగిపోయి ఉన్నాయి. మరి అవేంటి, వాటి పరిస్థితి ఏంటి? అందుకని జగన్మోహన్ రెడ్డికి తన కంపెనీల అభివృద్ధి తప్ప రాష్ట్ర అభివృద్ధి అనేది అతనికి తెలియదు, అతనికి తెలిసిన చెయ్యడు. ఈ అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ అన్న కాన్సెప్ట్లే లేవు. 5 డిప్యూటీ సీఎంలని పెట్టుకొని ఎవడికి ఏమీ తెలియదు. ఆడి శాఖ ఏంటో ఆడికే తెలియదు. ఆ శాఖలోనే అడ్డం పెట్టుకొని కుంభకోణాలు చేసుకున్నారు. ఇప్పుడు అందరు జైళ్ళకి తిరుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇందాక నేను చెప్పింది అభివృద్ధి వికేంద్రీకరణ చేత కాదు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పడానికి ఎగ్జాంపుల్స్ చెప్పాను. అధికార వికేంద్రీకరణ చేత కాదు అనేదానికి ఎగ్జాంపుల్స్ చెప్పాను. అందుకని జగన్మోహన్ రెడ్డి ఒక రిజెక్టెడ్ పాలిటీషియన్ కాబట్టి
ఆ విధంగానే ఉంటే బెటరు. అతి తెలివితేటలు ప్రదర్శిస్తే నర్సీపట్నం వెళ్ళి నేను కట్టేశాను మెడికల్ కాలేజ్ అని చెప్పినట్టు ఉంటుంది. మేడం, ఒక 15 నెలల కాలంలోనే దాదాపు 11 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చాయంటే మామూలు విషయం కాదు. ఎన్నో పరిశ్రమలు, ఎన్నో కంపెనీలు వస్తే కానీ అన్ని కోట్లు రావు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ అసలు అంటే ఏమి కంపెనీలు ఏమి రాలేదు అన్నట్టే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకా రాష్ట్రంలో అప్పుల్లో కూరుకుపోతుంది అని చెప్పి ఆయన అంటున్నారు. అండ్ ఇలాంటి సందర్భంలో అంటే ప్రజలకు వివరించాల్సిన, రిమైండ్ చేయాల్సిన అవసరం కూడా మీలాంటి జర్నలిస్టులకు ఉంటుంది కాబట్టి మరి ఇప్పటి వరకు ఏ ప్రాంతంలో ఆయన అభివృద్ధి జరగలేదు అంటున్నారు. అంటే రాయలసీమ కావచ్చు, అలాగే ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, ఇలాంటి వాటిలో ఇప్పటి వరకు ఏ ఏ కంపెనీలు వచ్చాయి, ఎంతెంత పెట్టుబడులు పెట్టాయి? ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను నేను, మీకు వైజాగ్లో ఏ కంపెనీలు వచ్చాయని. మీరు రాయలసీమ తీసుకుంటే కియా వచ్చాక ఆటోమొబైల్ రంగం అనేది అంటే ఆటోమొబైల్ హబ్గా తయారైంది రాయలసీమ. ఇవాళ మీరు రాయలసీమ తీసుకుంటే మీకు తెలుసో లేదో అనంతపురం అక్షరాస్యత చాలా ఎక్కువ. అంటే అక్కడ అన్ని రకాలుగా ఎత్తిపోతల పథకం మొన్న చూసాం మనం. అదేవిధంగా హంద్రీనీవా మొన్న నీళ్ళు వచ్చాయి. ఇంకా ఏం చేయాలి? ఇవాళ రాయలసీమకి ఇంకొక మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సూపర్ 6 పథకం ఏదైతే ఉందో అక్కడ చాలా బాగా ఇంప్లిమెంట్ అయింది అంటున్నారు. అంటే ఒక గవర్నమెంట్ ఒక ప్రభుత్వం ఒక పథకం తెచ్చేది. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టుగా ఈ అధికార వికేంద్రీకరణ ఎలా ఉందో సంపద వికేంద్రీకరణ కూడా జరగాలి. సంపద వికేంద్రీకరణ జరగాలంటే ప్రజలకు ఏది లేదో అది ఇవ్వగలగాల్సింది ప్రభుత్వం పని. ఆ రకంగా ఈ సూపర్ 6 కావచ్చు, లేదు ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించి అభివృద్ధి కావచ్చు రాయలసీమలో, ఎందుకంటే వ్యవసాయ ఆధారితం ఎక్కువ రాయలసీమలో కూడా. కాబట్టి ఆ రకంగా కూడా చేస్తున్నారు. అంటే ఇవాళ రాయలసీమ అభివృద్ధిని వాళ్ళు దృష్టి పెట్టారు. ఒక వైజాగ్ ఐటీ హబ్ అయినట్టుగా ఇక్కడ ఆటోమొబైల్ రంగం అనేది ఎందుకు వస్తుంది? మీకు ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. అంటే అక్కడ ఉండే ఆ వాతావరణం అనేది దేనికి అనుకూలమో దాని ప్రకారం ఒక పరిశ్రమ అనేది వస్తుంది. సో ఆ రకంగా ఇక్కడ దృష్టి పెట్టారు. ఇక్కడ ఈ ప్రాంతవాసులకు ఉద్యోగాలు ఇవ్వడానికి చూస్తున్నారు. ఇప్పుడు కియా మోటార్స్ వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు కదా, లోకల్గా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక ఒప్పందం ఎప్పుడు చేసుకుంటారు. అంటే ఎంత పర్సంటేజ్ అనేది వాళ్ళు మాట్లాడుకుంటారు. అలాగా ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం అనేది డెవలప్మెంట్ మీద దృష్టి పెడుతోందండి. అంటే కియా పరిశ్రమ వచ్చాక రాయలసీమ రూపురేఖలు ఏ విధంగా మారాయి అని చెప్పి ప్రజలకు ఇప్పుడు కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. దాని ఫలితాలను కూడా అనుభవించారు. కానీ ఇప్పుడు అంటే దాంతోనే సరిపెట్టకుండా బాబు గారు ఇప్పుడు కొత్తగా కూడా మళ్ళీ ఎన్నో వాటికి ప్రోత్సాహకాలు ఇస్తూ కొత్త కంపెనీస్ రక్షణ రంగంలో రాయలసీమను మొదటి స్థానంలో నిలపాలని ఆయన చూడటం కావచ్చు. అవి కూడా ఇప్పుడు నిజంగా అసెట్ అనే చెప్పుకోవచ్చు కదా. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి కరెక్టే. కానీ ఇంకా ఇప్పుడు మీకు ఇప్పుడు వైజాగ్లో దృష్టి పెట్టినంత ఇంకా రాయలసీమ పెడుతున్నారు అంతే. ఇంకా పూర్తిగా పెట్టలేదు. రాయలసీమకి ఇటీవల కాలంలో ఈ రకంగా చెయ్యాలి, మీరు అన్నట్టు రక్షణ రంగానికి సంబంధించి కూడా అక్కడ చెయ్యాలి అనుకుంటున్నారు. అదే చెప్తున్నా. అంతే తప్ప ఇంకా ఇక్కడ పూర్తిగా ప్రాజెక్ట్స్ రాలేదు చెప్పాలంటే. కాబట్టి మొత్తం ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏ ప్రాంతంలో ఏదేది చెయ్యాలి అనేది దృష్టి పెడతారు. మీరు ఎలా తీసుకున్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇందాక మీరు అన్నట్టు 11 లక్షల కోట్లు ఇవాళ పెట్టుబడులు వస్తున్నాయంటే ఊరికే రావు కదా. ఈ 11 లక్షల కోట్ల పెట్టుబడులలో ఈ ప్రభుత్వం 15 నెలల్లో తీసుకొచ్చింది చెప్పాలంటే. ఇది చిన్న విషయం కాదు. మీరు ఇక్కడే అభివృద్ధి చెందిందా, ఇక్కడ అభివృద్ధి చెందలేదా అంటే అలా కుదరదు. అంటే ఎక్కడెక్కడ ముందు జరగాలో అక్కడక్కడ జరుగుతుంది. అంటే ఆ ప్రాంత పరిస్థితులను బట్టి జరుగుతుంది అంతే. ఇప్పుడు ఐటీ హబ్ అయినప్పుడు రాయలసీమ నుంచి కూడా విద్యార్థులు వెళ్తారు, అక్కడ యువత వెళ్ళి అక్కడ పనిచేసుకుంటారు. కాబట్టి ఇక్కడ ప్రాంతాల కంటే కూడా ఎక్కడ అభివృద్ధి జరుగుతోంది, ఎక్కడ కంపెనీస్ వస్తున్నాయి, ఎక్కడ ఉపాధి దొరుకుతుంది అన్న దాని మీద దృష్టి పెట్టాలి తప్ప ప్రాంతాలను విభజించి మనం ఇక్కడ ఎంత జరిగింది, అక్కడ ఎంత జరిగింది, ఇక్కడ ఇది కాదు కావాల్సింది. రాష్ట్రం అన్నాక అదంతా కూడా ఒక సమష్టి ఇది కదా. ఆ సమష్టిలో ఎక్కడైనా ఎవరైనా పని చేసుకుంటారు. కావాల్సింది ఏంటి? ఎన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అంటే మనం ఇలాంటివి సహజంగా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి మేడం. లైక్ మనం ఉదాహరణకు హైదరాబాద్ని తీసుకుంటే హైదరాబాద్లో ఐటీ కంపెనీలు తీసుకురావడం వల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది, విభజన జరిగి. సో అదే అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి ఉంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఇలా లోటు బడ్జెట్లో ఉండేది కాదు. అలాగనే ఇప్పుడు అమరావతికే ఇదంతా దోచి పెడుతున్నారు. అందువల్ల మిగతా ప్రాంతాలు అభివృద్ధి అంటే వెనకబడుతున్నాయి, రెచ్చగొట్టడం వల్లే కదా మరి ఇప్పుడు అన్ని ప్రాంతాలకు సమానమైన అభివృద్ధి కదా. దట్స్ వాట్. ఇప్పుడు అమరావతి ఒకటే అభివృద్ధి దృష్టి పెట్టుకోలేదు కాబట్టి ఇవాళ 6 లక్షల కోట్ల పెట్టుబడులు ఇవాళ వైజాగ్కి వచ్చాయి.
ఇక్కడ కూడా దృష్టి పెడుతున్నారు, ఒక్కొక్కటి చేస్తారు, ఒక్కసారి అన్ని అభివృద్ధి చేసేయలేరు కదా ఎవరు కూడా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మనం అనేది ఏంటంటే ప్రాంతాల మధ్య వైరుధ్యాలు తీసుకురావక్కర్లా. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి మనం మాట్లాడక్కర్లే, జగన్మోహన్ రెడ్డే మాట్లాడతాడు. నేను అదే ఒక జర్నలిస్ట్ గా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏ కంపెనీస్ వచ్చాయి అన్న ఉద్దేశంతో మీరు అడిగింది కరెక్ట్, కానీ ప్రజలకి మనం వివరించక్కర్లేదు, బికాస్ దే అండర్స్టూడ్. ఇప్పుడు ప్రజలేమి అసంతృప్తితో లేరు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అసంతృప్తిని రెచ్చగొట్టడానికి చూస్తారు అంతే. అది నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ ప్రాంతమే అభివృద్ధి చెందిందా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదా, అది డిబేట్ కాదు. అసలు మనకి ఎంత పెట్టుబడులు వచ్చాయి, రాష్ట్రం ఏ రకంగా ఉంది, ఎక్కడెక్కడ ఏ సదుపాయాలు ఉన్నాయి, లేదు ఎటువంటి పెట్టుబడులకు అనుకూలంగా ఉంది ఆ ప్రాంతం, అవి చూడాలి మనం. కాబట్టి ఇవాళ వైజాగ్ మీద లోకేష్ గారు దృష్టి పెట్టారు, బికాజ్ ఐటీ ఫస్ట్ ఇంపార్టెంట్. ఐటీ వచ్చిందంటే అన్నీ వస్తాయి. ఇక్కడ మీరు ఆటోమొబైల్ రంగం అనేది రాయలసీమలో అక్కడ కుదురుకోవటానికి అవకాశం ఉంది, అది నేను చెప్తున్నా. ఇక్కడ అమరావతిలో ఎన్నో వస్తున్నాయి ఇవాళ. కాబట్టి ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ప్రతి చోట పనిచేస్తారు, ఎవరికి ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడికి వెళ్తారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక చోటే మీరు అభివృద్ధి చేస్తున్నారా, ఇంకో చోట చేయట్లేదా, అమరావతి మీద దృష్టి పెడుతున్నారా అంటే ఆయన కళ్ళు మూసుకుపోయి ఉన్నాయని కానీ అర్థమవుతుంది మనకి. ఇప్పుడు వైజాగ్ ఇంత ఐటీ హబ్ అవుతుంది, ఈవెన్ కర్ణాటక వాళ్ళు భయపడుతున్నారంటే ఇవాళ కర్ణాటక మంత్రి లోకేష్ గురించి చర్చించే స్థాయికి వచ్చారంటే ఇవాళ లోకేష్ స్థాయి ఏంటి, ఒక మంత్రిగా అతను ఏ రకంగా ప్రూవ్ చేసుకోగలిగాడు అనేది ఇవాళ ప్రపంచానికి తెలుస్తోంది. అసలు చంద్రబాబు గారి గురించి అసలు మాట్లాడే స్థాయి జగన్ది కాదు. ఎందుకంటే జగన్ ఒకసారి ముఖ్యమంత్రి చేసినందుకే రాష్ట్రం ఈ రకంగా చేశాడు, ఎటువంటి పెట్టుబడులు తీసుకురాలేదు అతను 5 ఏళ్ల కాలంలో. కానీ 15 నెలల కాలంలో వీళ్ళు ఇంత చేయగలిగారు. కాబట్టి మీరు ఎప్పుడు అడగాలంటే ఇంకో 2 ఏళ్ళు పోయాక ఏ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందింది అని అడిగితే అప్పటికి మనకు ఒక పూర్తి పిక్చర్ వచ్చే అవకాశం ఉంటుంది. బికాజ్ 15 నెలల్లో ఇంత చేయగలిగిన వాళ్ళు ఇంకొక 3 ఏళ్లలో ఎందుకు చేయరు? ఆ రోజు మనం ఈ అంశం మాట్లాడుకోవాలి తప్ప ఇవాళ జగన్మోహన్ రెడ్డి కోసం మనం ఆన్సర్ ఇవ్వాల్సిన పని నాకైతే కనిపించట్లేదు. సార్ 5 ఏళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే కాకుండా ఇప్పుడు నిజంగా రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా వెనకడతారు, కానీ చంద్రబాబు గారి బ్రాండ్ ఇమేజ్ చూసి కంపెనీలన్నీ వస్తున్న పరిస్థితి. సో అలాంటి వాళ్ళను కూడా జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించడం కావచ్చు, వాళ్ళని రాకుండా ఉండేందుకు శాంతి భద్రతలో సమస్య సృష్టించడం కావచ్చు, వాళ్ళకి లేఖలు రాయడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు రాష్ట్రం మీద ఏదో ప్రేమ ఉన్నట్టు నిన్న నర్సీపట్నంలో మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు సార్? అంటే జగన్మోహన్ రెడ్డి ఇమ్మెటీరియల్, అతనేదో మాట్లాడతాడు, అతన్ని బెదిరించే అతను ఎవరో పేరుని నానే ఎవరో అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి బెదిరించాడు కదా, అట్లాగే ఉంటాయి ఇవన్నీ కూడా. ఇక్కడ నిన్న స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కొన్ని హైలైట్స్ చెప్తాను మీకు, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే ఎట్లా జగన్మోహన్ రెడ్డి చేసిన డిస్ట్రక్షన్ నుంచి స్టేట్ ఎంత త్వరగా కోలుకున్నది, ఎంతమందికి కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది, ఎంత పెట్టుబడులు వస్తున్నాయి, ఆ పెట్టుబడులని ఎంత సిస్టమేటిక్గా తీసుకొస్తున్నారు అనేది. యూక్మే ఊర్జా 1 లిమిటెడ్ వాళ్ళు అనంతపురం జిల్లాలో సోలార్ ప్లాంట్ పెడుతున్నారు, 2000 కోట్ల రూపాయలు పెట్టుబడి. దీనికి 1380 మందికి ఉద్యోగాలు వస్తాయి. తర్వాత టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు అనంతపురం జిల్లాలో 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ పెడుతున్నారు, దీనికి 2000 కోట్ల రూపాయలు పెట్టుబడి. యాంప్లిన్ ఎనర్జీ ట్రాన్సిషన్ వీళ్ళు కర్నూలు నంద్యాల జిల్లాల్లో సోలార్ ప్లాంట్లు పెడుతూ ఉన్నారు. ఇంకా ఓర్వకల్, కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు. గోద్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్ వాళ్ళు, ఎస్విఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్, ఇట్లా మొత్తం అంటే టోటల్గా ఏరియా వైజ్గా ఏ పరిశ్రమలకి అనుకూలంగా ఉన్నది చూసుకొని ఆ పరిశ్రమలకి అక్కడ అనుమతిస్తున్నారు. అది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వాళ్ళు ప్రకాశం జిల్లా దొనకొండలో 1200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు, భారత్ బీడీఎల్ వాళ్ళు. అంటే
ఎట్లా వస్తున్నాయి? ఇది మొన్న క్లియర్ చేసిన పెట్టుబడులు. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు వాళ్ళు క్లియర్ చేసిన పెట్టుబడులు. అట్లా కాకుండా మీకు ఇంకా చాలా ఇప్పటి వరకు నేను ఇందా నుంచి చెప్తుంది అదే 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావటం, అందులో ఇప్పటికే 60% గ్రౌండ్ కావటం, ఇంకా మొత్తం దాదాపుగా అంటే మామూలుగా 50% గ్రౌండ్ అయితేనే గొప్ప విషయం. అటువంటిది 60% వచ్చిన పెట్టుబడుల్లో 60% గ్రౌండింగ్ అయిపోయింది. అది దాదాపుగా 95% వరకు కూడా గ్రౌండింగ్ అవ్వటానికి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విపరీతంగా జరుగుతున్నది. నీకు మామూలుగా ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషను జగన్మోహన్ రెడ్డి కోసం చేసేది కాదు. ఎందుకంటే ఈ ఉద్యోగాలు ఇప్పుడు క్రియేట్ చేస్తున్న ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి కానీ, పేర్ని నాని కానీ, కొడాలి నాని కానీ వీళ్ళు చేయలేరు. కోడిగుడ్డు అమర్నాథ్ కానీ వీళ్ళు చేయలేరు. వాళ్ళు చేసే ఉద్యోగాలని చంద్రబాబు నాయుడు కల్పించలేడు. వాళ్ళు ఏం ఉద్యోగాలు చేస్తారు? అక్రమ మద్యం వ్యాపారం అటువంటివి కదా, ఇసుక ట్రాన్స్పోర్ట్ చేసుకోవటం, ర్యాంపులు కబ్జా పెట్టుకోవటం, బియ్యం అక్రమ రవాణా చేయటం, పక్కోడి ల్యాండ్లు కబ్జా పెట్టడం, ఇటువంటివి వాటికి ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చంద్రబాబు చేయడు. చంద్రబాబు ఖచ్చితంగా స్కిల్డ్ లేబరు, అన్స్కిల్డ్ లేబరు ఎట్లా పని చేయాలి, చదువుకున్న వాళ్ళు ఏం పనులు చేయాలి, ఐటీ సెక్టార్లో ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయాలి, తద్వారా జీవితాలను ఎట్లా బాగు చేసుకోవాలి అనే ప్లానింగే ఉంటుంది చంద్రబాబు నాయుడు దగ్గర. అంతేగాని ఈ ప్లానింగ్ ఉండదు. అందుకని జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు జరుగుతున్నవి ఏవి అర్థం కావట్లా. అంటే అతని సబ్జెక్ట్ కాదు ఇది. అంటే అతని సబ్జెక్టు చెప్పా కదా, ఆయన కంపెనీలు వరకే ఆయనకి సబ్జెక్ట్ ఉంది, అంత తప్ప వేరే నాలెడ్జ్ లేదు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి చూసి ఈ ఉద్యోగాల కల్పన కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో పాపం ఫీల్ అవుతాడని చేసేవి కాదు ఇవి. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్నికల్లో చెప్పింది 5 సంవత్సరాల్లో మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని ప్రజలకి ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ని నిలబెట్టుకోవటానికి ఇంత కష్టపడుతున్నారు. అంతే తప్ప పాపం జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఫీల్ అవుతాడేమో అని 20 లక్షల ఉద్యోగాలు కల్పించట్ల. ఇవి అర్హులైన వాళ్ళ కోసం ఈ జాబ్ క్రియేషన్ జరుగుతున్నది. అదే మొన్న మనం మాట్లాడుకున్నాం కదా, డిఎస్సి స్టూడెంట్స్ డిఎస్సి పరీక్ష రాసిన వాళ్ళు వెళ్ళి అన్నా జగన్ అన్న ఒకసారి చూడన్నా అని బదిలాడినట్టు డిఎస్సి వేయని జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుస్తుంది? అది డిఎస్సి అంటే ఏంటో తెలుసా? డిఎస్సి వేసిన తర్వాత ఎవరిని రిక్రూట్ చేస్తారు? 3 ఆప్షన్లు కూడా ఇస్తాను నేను. ఆ 3 ఆప్షన్లలో ఏది కరెక్ట్ ఆప్షనో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. డిఎస్సి తోటి ఏ పోస్టులు ఫిల్ చేస్తారు? ఆప్షన్ 1 వాలంటీర్లు, ఆప్షన్ 2 మద్యం దుకాణాల్లో ఎంప్లాయీసు, ఆప్షన్ 3 టీచర్లు. ఈ 3 ఆప్షన్లలో ఏది కరెక్ట్ ఆప్షనో వైసీపీ లీడర్లు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు డిఎస్సి ఎందుకు వేస్తారో తెలియదు, జాబ్ క్యాలెండర్ అంటే ఏంటో తెలియదు. కానీ అవన్నీ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అందుకని ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి బలానా సబ్జెక్టు మీద భారీ ఎత్తున సంగీతం వినిపిస్తున్నాడు అంటే దాని మీద ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసి ఇప్పటికే రిజల్ట్స్ తెచ్చింది అని అర్థం. రైట్ సార్. అంటే మెడికల్ కాలేజీల మీద ఫోకస్ పెట్టాడు. ఎందుకు? ఆ మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిపోతున్నాయి. ఇంకొక 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల లోపల మొత్తం 17 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిపోతాయి. అందుకని వాటిని అడ్డుకోవటానికి ఒక సుదీర్ఘ రాగం మొదలుపెట్టాడు. అట్లాగే ప్రతిదీ అమరావతి మీద భారీ ఎత్తున అక్కడ పాలవాగు పొంగే అంతగా బాధపడుతూ ఉన్నాడు. ఎందుకు మునిగిపోతుంది. ఏం కాదు అక్కడ. వీళ్ళు ఎంత ఎక్కువ బాధపడుతున్నారు అంటే అక్కడంత అభివృద్ధి జరిగింది, జరుగుతుంది అనేది ఒక మనం కూడా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసుకోవాలి. అందుకనే వీళ్ళు ఎంతసేపటికి పోలీస్ స్టేషన్ల మీద పట్టడం, దాడులు చేయటం, లేకపోతే ఎస్ఐల్ని తిట్టడం, సిఐల్ని తిట్టడం,
ఈ కార్యక్రమాలు చేసుకుంటే అంతవరకు ఓకే. అభివృద్ధి గురించి మీరు మాట్లాడద్దు, మీకు తెలియదు.